హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్గా ఉన్నాను. విమానంలో ప్రయాణించాలి అనే కల చాలామందికి ఉంటుంది. అలాగే నాకు కూడా ఉంది. నా కలనైతే నేను నెరవేర్చుకుంటున్నాను ఇప్పుడు. నాకు ఇలా ఎయిర్పోర్ట్కి రాగానే, ఇక్కడ విమానాలను చూడగానే నా బాల్యం గుర్తొచ్చేసింది. నా చిన్నతనంలో విమాన శబ్దం వినపడగానే గబగబా రెండంతస్తుల డాబాపైకి వెళ్ళి విమానం ఎటువైపు నుంచి వస్తుందో అక్కడి నుంచి అది వెళ్ళే వరకు, కనుమరుగయ్యే వరకు దాన్ని చూస్తూ, మధ్యలో వాళ్ళు ఏదో మనల్నే చూస్తున్నారని టాటా చెప్తూ అలా సంతోషించిన రోజులు అయితే గుర్తొచ్చాయి. మీకు ఇటువంటి తీయటి జ్ఞాపకాలు ఉంటే ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. విమానంలో ప్రయాణం చేయబోతున్నాను అని అనగానే నాకు బోల్డని అనుమానాలు అయితే వచ్చేసినాయి. విమానంలో టాయిలెట్ వేస్తే వెళ్ళటానికి ఉంటుందా? మనకు ఒకవేళ ఆకలేస్తే ఫుడ్ ఉంటుందా? అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయా విమానంలోకి వెళ్ళగానే? అసలు సీటింగ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు ఇలా ట్రైన్కి ఉంటాయి కదా, అలాంటి ఫెసిలిటీస్ ఏమన్నా ఉంటాయా? అసలు విమానాలన్నీ కూడా తెల్లగా ఎందుకు ఉంటాయి? ప్రయాణం చేస్తే ఆ అనుభవం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలన్నీ మైండ్లో తొలుస్తూనే ఉన్నాయి. వాటన్నిటికీ జవాబులు తెలుసుకున్నాను, మీ అందరికీ కూడా తెలియజేస్తాను. అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మొదటగా మీకు వస్తూ ఉంటాయి. నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబుర్లు. ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాలి అని అంటే ముందు మనం మన దగ్గర ఉన్నటువంటి టికెట్ చూపించాలి, అలాగే ఆధార్ కార్డ్ కూడా చూపించాలి. అవి చెక్ చేసిన తర్వాత మనల్ని లోపలికి పంపిస్తారు. లోపల పలానా కౌంటర్ దగ్గరికి వెళ్ళమని నెంబర్ ఇస్తారు. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఇలా బోర్డింగ్ పాస్ అనేది ఇస్తారు. మనం తీసుకునే టికెట్ మీదే ఉంటుంది మనం ఎంత లగేజ్ తీసుకువెళ్ళొచ్చు అనేది. మన చేత్తో పట్టుకునే క్యాబిన్ బ్యాగ్లో 7 kgs వరకు తీసుకువెళ్ళొచ్చు. లగేజ్ తీసుకెళ్లే దాంట్లో మాత్రం 20 kgs దాకా తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క ఫ్లైట్ని బట్టి మన లగేజ్ వెయిట్ అనేది కూడా మారుతూ ఉంటుంది. మన లగేజ్ మొత్తాన్ని కూడా స్కాన్ చేస్తారు. ఇక్కడ మనం హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటాం కదా, మన చేతి వాచి, ల్యాప్టాపు, బెల్టు, షూస్ కూడా కొందరివి విప్పి దాంట్లో వేయమన్నారు. ఆ బాక్స్లో, ఆ ట్రేలో వేస్తే ఆ ట్రే మూవ్ అవుతూ స్కాన్ చేసుకుంటూ వెళుతుంది. కొన్ని కత్తులు, చాకులు, పిన్నీసులు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళు తీసుకొని ఆపుతారనమాట. ఇవి ఎందుకు తీసుకెళ్తున్నారు మీరు, ఇలా అడుగుతూ ఉంటారు. అలా ఏం లేదనుకుంటే మనల్ని పంపించేస్తారు, అలాంటివి ఏమీ లేవనుకుంటే. ఇప్పుడు నేను నుంచున్నది ఎస్కలేటర్ అనమాట. సహజంగా మనం ఎస్కలేటర్లో పైకి వెళ్తాము, కిందకు వస్తాము. ఇక్కడ అలా లేవు. మామూలు నార్మల్గా నడిచే దగ్గరే ఎస్కలేటర్ ఉందనమాట. ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు నడవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దీని మీద వెళ్ళిపోవచ్చు అనమాట. అక్కడ దాకా అంత దూరం కూడా నడిచే పని లేకుండా ఎస్కలేటర్ తీసుకెళ్తుంది. అలా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాయి. అక్కడ మన ఫ్లైట్ టైమింగ్స్ అనౌన్స్ చేస్తూ ఉంటారు కదా, అనౌన్స్ చేయగానే ఇలా లోపలికి వెళ్తున్నాం అనమాట ఫ్లైట్ ఎక్కడం కోసం. ఇక్కడ కూడా మన టికెట్ని, బోర్డింగ్ పాస్ని కూడా చెక్ చేసి మనల్ని లోపలికి పంపిస్తారు. 3 చోట్ల అయితే మన బోర్డింగ్ పాస్ని చెకింగ్ చేస్తారు. ఇలా లోపలికి వెళ్ళగానే వాళ్ళు స్వాగతం అనే ఎయిర్ హోస్టెస్లు చెప్తారనమాట మనకి. వెళ్ళగానే ఎండలో వెళ్ళామని అందరికీ మజ్జిగ ఇచ్చారు. అందరికీ అని అంటే కేవలం బిజినెస్ క్లాస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చారండి. విమానంలో కూడా క్లాసెస్ ఉన్నాయి. బిజినెస్ క్లాస్ అని, ప్రీమియం ఎకానమీ క్లాస్ అని, దాన్నే ఫస్ట్ క్లాస్ అని, ఎకానమీ క్లాస్ అని కూడా అంటారు. అది ముందు వరకు 12 సీట్స్ మాత్రమే ఉన్నాయి ఈ ఫ్లైట్లో. వెనక ఉన్నవి మాత్రం జనరల్ టికెట్స్ అంటారనమాట. నేను టికెట్ తీసుకోబోయేటప్పటికి టికెట్లన్నీ అయిపోయినాయి అన్నారు కాబట్టి తప్పనిసరిగా బిజినెస్ క్లాసే తీసుకున్నాను నేను. క్లాస్ తీసుకోగానే నాకు ఒక మెనూ కార్డు తీసుకొచ్చి ఇచ్చారు ఎయిర్ హోస్టెస్. ఆ మెనూలో రేట్స్ చూడగానే వామ్మో ఇంత రేట్లు ఉన్నాయా, నేను అసలు ఫ్లైట్ దిగే వరకు ఏమి తినను అని డిసైడ్ అయిపోయారు. అటుపక్క ఇటుపక్క పక్క వాళ్ళని చూస్తున్నాను. వాళ్ళు ఏవేవో ఆర్డర్ చెప్తున్నారు, వాళ్ళేమో తీసుకొచ్చి ఇస్తున్నారు. నేను చెప్పాలా వద్దా, ఇంత కాస్ట్ ఉన్నాయి, ఫ్లైట్లో లంచ్ టైం కాబట్టి లంచ్ పెడతారు అని అన్నారని నేనేం తినకుండా కూడా బయలుదేరాను. కడుపులోనేమో ఎలుకలు పరిగెడుతున్నాయి ఆకలికి. సీట్ బెల్ట్ పెట్టుకోండి, ఫ్లైట్ పైకి ఎగరబోతుంది అని ఎయిర్ హోస్టెస్ అందరికీ సీట్ బెల్ట్ పెట్టుకున్నారా లేదా అని చెక్ చేశారు. ఇప్పుడైతే రన్వే మీద వెళుతూ ఉంది. కిటికీలోంచి నేను చూస్తున్నాను కదా, అన్నీ అలా వెళుతూ ఉన్నాయి, కనిపిస్తున్నాయా? అలా పైకి లేచి గాల్లో నిలబడగానే ఎయిర్ హోస్టెస్ వచ్చి నా పక్కన వాళ్ళందరికీ కూడా చక్కగా సీట్ అరేంజ్ చేసి దాని మీద వైట్ నాప్కిన్ తీసుకొచ్చి వేసింది. వాళ్ళకి ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. నన్ను ఏం కావాలని అడిగితే నేను టీ ఒకటి చెప్పాను. టీ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. తర్వాత అనిపించింది అసలు ఆ అమ్మాయిని పిలిచి అడిగితే బాగుంటుంది అని. ఆకలికి ఇంకా ఆగలేక ఎంతైతే అయింది కొనేసుకుందామని ఆ అమ్మాయిని పిలిచి అడిగాను. అడిగితే ఆ అమ్మాయి చెప్పింది, మేము మీకు కాంప్లిమెంట్ ఇస్తున్నాము ఇవన్నీ అని చెప్పింది.
అంతే, వెంటనే ఆర్డర్ చెప్పేశా. మంచూరియా, నూడిల్సు, బాయిల్డ్ వెజిటబుల్సు, స్వీట్ కేక్, అలాగే పెరుగు ఆవడ అంటారు కదండి, అది ఎక్కువ పెరుగు లేదు కానీ అందులో కూడా కొంచెం స్వీట్గా అనిపిస్తుంది పెరుగు ఆవడ. వాటితో పాటుగా వాటర్ బాటిల్, అలాగే జ్యూస్ కూడా తీసుకొచ్చి ఇచ్చింది అమ్మాయి. మంచి ఆకలి మీద ఉన్నాను కదా, ఓ పట్టు పట్టేసా, మొత్తం ఖాళీ చేసేసాను. ఇవన్నీ తినటానికి ఒక పేపర్ రోల్లో చక్కగా చుట్టేసి ప్యాక్ చేసి ఉన్నాయి. స్పూను, ఫోర్కు, నైఫు 3 ఇచ్చారు. నేను తినటం అయిపోయిన తర్వాత కాస్త వెనక్కి తిరిగి చూసా. వాళ్ళందరూ కూడా తింటున్నారు. అయితే వాళ్ళందరికీ కూడా మొత్తం అందరికీ ఒకటే ఫుడ్ ఇచ్చారు. వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అడిగి వాళ్ళకి ఏది కావాలో అదే ఇచ్చారు. రోటీసు, కర్రీ, స్వీట్. వెనకాల చూస్తున్నారా ఎంత పొడవుగా ఉందో, 31 రోస్ ఉన్నాయండి వెనకాల. ఒక్కొక్క రోలో అటు 3 ఇటు 3 6 సీట్లు ఉన్నాయి. అంటే ఫ్లైట్ అంత పెద్దగా ఉంది. ఫుడ్ ఉంటుందనే డౌట్ తీరిపోయింది. క్లాసులు ఉంటాయి, ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ లాగా జనరల్లోనూ ఎకానమీ సీట్లు ఉంటాయని డౌట్ తీరిపోయింది. అలాగే టాయిలెట్లు కూడా ఉన్నాయండోయ్, దానికి కూడా వెళ్ళొచ్చేసాను. చూడాలి కదా మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది. హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కాను. 1:40 నిమిషాల్లో ఢిల్లీలో దిగిపోయాను. ఇదిగోండి ఫ్లైట్లోంచి ఇప్పుడే బయటకు వచ్చేసాను. విమానం పైకి ఎగిరేటప్పుడు అలాగే కిందకి ల్యాండ్ అయ్యేటప్పుడు గాలికి విపరీతమైన గాలి శబ్దం వస్తుంది. ఎంత శబ్దం అంటే బాబాయ్ చెవులు మూసేసుకోవాలి అన్నట్లు అనిపిస్తుంది. ఆ శబ్దాన్ని భరించాలి అనంటే నాకు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది, ఇయర్ బడ్స్ కానీ కాటన్ కానీ చెవుల్లో పెట్టుకొని ఉండాలట. లేదంటే ఆ శబ్దానికి కర్ణబెరి కూడా ఒక్కొక్కసారి రంధ్రాలు పడే ప్రమాదం కూడా ఉందని చెప్పారు. చాలా విషయాలు తెలుసుకున్నాను కదా. విమానం దిగిన దగ్గర నుంచి విమానాశ్రయం లోపల దాకా కూడా బస్సులో వచ్చాము. అక్కడి నుండి ఇదిగోండి ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇలా కనిపిస్తుంది. ఎంత బాగుందో, గోడకి పిడకలు కొట్టినట్లుగా ఉంటే ఎంత బాగుందో అంటుంది ఏంటి అనుకుంటున్నారా? కాదండి, దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. వాటన్నిటి మీద కూడా మంచి డిజైన్ ఉంది. చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అరేంజ్ చేశారు ఇక్కడ. నెక్స్ట్ మన లగేజ్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇలా బెల్ట్ అరేంజ్ చేసి ఉంటుంది. ఆ బెల్ట్ మీద మన లగేజ్ తిరుగుతూ ఉంటాయి. మన లగేజ్ వచ్చినప్పుడు మనం తీసేసుకోవాలి. మనం ఫ్లైట్లో త్వరగా చేరినా కూడా ఈ లగేజ్ రావడానికి కొంచెం టైం పడుతుంది. వాళ్ళందరి లగేజీ తీసుకొచ్చి ఇలా బయటికి పంపించాలి కదా, అలా టైం పడుతుంది. లగేజ్లు గుర్తుపెట్టుకోవడం కష్టం అండి, ఎందుకంటే అందరి బ్యాగులు అందరి సూట్ కేసులు ఒకలాగే ఉంటాయి కదా. అందుకని మన బ్యాగ్కి ఏదో ఒకటి క్లాత్ కట్టడమో, థ్రెడ్ కట్టడమో, పేరు రాయటమో ఏదో ఒకటి చేసుకోవాలి. ఇవన్నీ కూడా నేను ప్రయాణం చేసిన తర్వాత తెలిసినాయి నాకు కూడా. నా లగేజ్తో సహా ఢిల్లీకి అయితే చేరుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది నైట్ అయిపోయి ఉన్నది కదా, ఇది నా తిరుగు ప్రయాణం ఢిల్లీ టు హైదరాబాద్. ఇక్కడ రాసింది కదా టెర్మినల్ 3 అని మీకు కనిపిస్తుందా? ఈ టెర్మినల్ 3లో నుంచి మనము హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్ దగ్గరికి వెళ్ళబోతున్నాం అనమాట. ఇదంతా కూడా ఢిల్లీ ఎయిర్పోర్టు. ఇక్కడ కూడా బోర్డింగ్ పాస్ తీసేసుకొని ఇలా లోపలికి వచ్చేసాను. లగేజ్ చెక్ చేస్తారని చెప్పాను కదా, మా ఫ్రెండ్ని ఆపేశారు. ఏంటి ఇంతసేపు రావట్లేదు, తను ఎందుకు ఆపారు అంటే అక్కడ పోలీసులు చెక్ చేస్తున్నారు. లక్కీ ఐటమ్ అని ఒక గోల్డ్ కలర్ కప్పని కొన్నారు ఆవిడ. ఆ కప్పని వాళ్ళు ఇదేంటి ఎందుకు తీసుకెళ్తున్నారు అని మొత్తం ఓపెన్ చేసి దాన్ని చెక్ చేసి ఆ తర్వాత ఇచ్చారు. అంటే వాళ్ళకి ఏదన్నా ఆ స్కాన్లో అనుమానంగా కనిపిస్తే మాత్రం తీసి చెక్ చేసిన తర్వాతే మనకి ఇస్తారు. ఇలాంటి బస్సుల్లో విమానం దాకా తీసుకెళ్తారు. ఇప్పుడు నేను బస్సులోనే ఉన్నాను, అటువైపు బస్సుని తీశాను. వెళ్ళేటప్పుడు ఎయిర్ ఇండియా ఫ్లైట్లో వెళ్ళాము. ఇప్పుడు మా ఫ్లైట్ పేరు విస్తారా. విస్తారా అనే ఫ్లైట్లో అదిగోండి ఇక్కడ రాసి కనిపిస్తుంది కదా, విస్తారా ఫ్లైట్. టికెట్ అయితే జనరల్ సీటే తీసుకున్నాను. ఫ్లైట్ ఎక్కిన తర్వాత నాకైతే అనిపించింది ఏంటంటే, ఎకానమీలో ఉన్నప్పుడు తెలియలేదు కానీ ఇలా అటు 3 ఇటు 3 సీట్లు ఉన్నప్పుడు కాస్త పొడుగు ఎక్కువ ఉన్న వాళ్ళు ముందుకు చాపుకోవడానికి ఇబ్బందే, అటు ఇటు మెసలడానికి ఇబ్బంది. సీట్లు అయితే పక్క పక్కనే 3 సీట్లు, చాలా చిన్న చిన్న సీట్లు ఉన్నాయి. సన్నగా ఉండేవాళ్ళకి బాగుంటుంది కానీ నాలాగా లావుగా ఉండేవాళ్ళు మాత్రం ఆ సీట్లలో కూర్చొని ఇబ్బంది పడతారు. ఏదో ప్రయాణం త్వరగా వెళ్ళి త్వరగా వస్తాము అని అనిపిస్తుంది కానీ ట్రైన్కి జర్నీ చేసినంత సుఖం మాత్రం ఫ్లైట్లో కూడా ఉండదండి. నాకైతే అలా అనిపించింది.
ఏ మాటకు ఆ మాట, వెళ్ళేటప్పుడు ఫ్లైట్ కానీ వచ్చేటప్పుడు ఫ్లైట్లో కానీ ఎయిర్ హోస్టెస్ మాత్రం బొమ్మల్లాగా ముద్దుగా ఉన్నారు. విమానం ఎక్కినప్పుడు, విమానం పైకి ఎగురుతున్నప్పుడు ఆ పీడనము, ఉష్ణోగ్రత, ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ మారిపోతుంటాయి. వాతావరణంలో తేమ శాతం తక్కువైపోతుంది. ఆ ప్రభావం వల్ల అదంతా మన శరీరం మీద చూపించేసి కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ వస్తుందంట, కొంతమందికి గ్యాస్ వచ్చిన ఫీలింగ్ ఉంటుందట, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయట విమానంలో ప్రయాణించేటప్పుడు. నాకైతే వెళ్ళేప్పుడు కానీ వచ్చేప్పుడు కానీ అటువంటి ఇబ్బందులు అయితే ఏమీ అనిపించలేదు. అంటే మొదటిసారి ఎక్కుతున్నాను, అవన్నీ తెలిస్తే ఏమన్నా ఫీలింగ్ ఉండేదేమో, ముందుగా అవేం తెలియలేదు కాబట్టి నాకు అసలు ఆ ఫీలింగ్స్ ఏమీ కలగలేదు. సేఫ్గా అయితే వెళ్ళటం రావటం అయితే జరిగింది. ఫ్లైట్లో వెజిటేరియనా నాన్ వెజిటేరియన్ అని అడుగుతారు అంతే. వెజిటేరియన్ అన్నాను కాబట్టి నాకు వెజిటబుల్ బిర్యానీ, దాని కర్రీ, ఒక చిన్న బ్రెడ్, అలాగే స్వీట్ కూడా ఇచ్చారు, వాటర్ బాటిల్ ఇచ్చారు. విమాన ప్రయాణంలో నాకు ఉండేటువంటి డౌట్లన్నీ అయితే తీరిపోయాయి. మీరు కూడా విమానంలో వెళ్ళేటప్పుడు ఇటువంటి డౌట్లన్నీ తెలుసుకొని ఉంటే ముందుగా తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటారని మీ అందరికీ కూడా తెలియజేశాను. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో మీ అందరినీ కలుస్తాను. థ్యాంక్ యూ.